హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా క్విక్గా అయిపోయే బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక కొంచెం జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను బ్రెడ్ హల్వా కోసం 5 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు నెయ్యితోనే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిన్న కప్పు పంచదార, అదే కప్పుతో వాటర్ వేసుకొని పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. మనకి పంచదార అనేది కరిగితే సరిపోతుంది, పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పంచదార కరిగింది కదా, ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ వేసుకునేటప్పుడు మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే మనకి పంచదార అనేది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అన్నీ మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు మనం గరిటెతో వీటిని స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న వాటిలో కాచి చల్లార్చిన పాలు 1 టీ గ్లాస్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎమ్మీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.